హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు గాంధీనగర్ లో ఏపీ ప్రజా కుల సంఘాలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఘనంగా శ్రీ చైతన్య పాఠశాల వార్షికోత్సవం. కోట మండలం గూడలి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ నిర్మిస్తున్నారని గ్రామస్తుల ఆందోళన. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో భాగంగా అమ్మవారికి విశేష అభిషేకం, అలంకరణ. గూడూరు గాంధీనగర్ లో ఏపీ ప్రజా కుల సంఘాలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎల్వి సుబ్బయ్య మాట్లాడుతూ ఏపీలోనూ తెలంగాణలోనూ ఉన్న రజక నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే తక్షణం మీరు రాజీనామా చేయాలి. ఇంతవరకు ఈ సంఘటనపై ఖండన ఇవ్వకపోవటం దురదృష్టం అని, రజక జాతి మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే మీరు మౌనంగా ఉండటం బాధాకరం. దీనికి కారణమైన వారినిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిఖిల్, అఖిల్, సుమ, బాలయ్య, రమేష్, రావణి, గౌస్ బాషా, నిర్మల, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కర్నూలు, నాగర్ కర్నూలు అనే జిల్లాలో కుమ్మర మల్లన్న అనే గుడిలో రజకులు ఒక ఎస్సీ మహిళ, మాదిగ మహిళ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని కారణంతో 2 నెలల పసిపాపని అతి దారుణంగా గొంతు మీద కాలేసి తొక్కి చంపడం జరిగింది. 6 మంది రెడ్లు, శ్రీనివాస రెడ్డి అని అతను, తుకారాం అనే రెడ్డి అతను గ్రామ సర్పంచ్ ఆ ఊర్లో, అతను శ్రీనివాస రెడ్డి మరియు మధురెడ్డి, సతీష్ రెడ్డి అనే వాళ్ళు కలిసి ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందని, గుడిలోకి రాకూడదని కుల వివక్ష చూపించి అతి దారుణంగా కుటుంబ సభ్యులని చంద్రకళ, నాగరాజు, మల్లయ్య అనే వాడిని అతి దారుణంగా కుటుంబంలో లోపలేసి రూమ్లో వేసి ఆ గుడిలో ఎట్ట కొట్టారంటే అసలు పశువులను, కుక్కలను కొట్టినట్టు కొట్టారు. వాళ్ళు అసలు మనుషులు ఏదైనా వాళ్ళని అర్థం కాల. ఆ రెడ్లు దాడి చేస్తే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి వస్తాడు కాబట్టి వాళ్ళ మీద ఏగా వాళ్ళకుండా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఇంతవరకు దాన్ని డ్రామాలు ఆడుతున్నారు. ఈ విషయంపై గత 4 రోజులుగా ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. అయినా ఎలాంటి స్పందన రాలేదు. డీఎస్పీ గారు అంటారు, ఆయన వీడియో పెట్టాడు అంటే మిగతా నిరసన తెలియజేస్తున్నాను. ఏమని, మేము అరెస్ట్ చేస్తామండి, వాళ్ళు దొరకలేదండి అని. వాళ్ళు ఏమో బాగా బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. నిన్నగాడి వీడియోలు చూపించారు, ఒక మీటింగ్లో పాల్గొన్నారు. అంత దారుణంగా కొట్టి చంపితే ఇప్పుడు గట్ట వాళ్ళని అరెస్ట్ చేయకుండా ముఖ్యమంత్రి గారు, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం మీరు ఉండరు, ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉందని చెప్పి మీరు ఇష్టారాజ్యంగా ఇలా కుల వ్యవస్థ పెట్టి కుల మతాల వివక్ష చూపించి మీరు ఈ విధంగా చేయడం దారుణం. తక్షణం మీరు కానీ అరిగట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రజా సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున, అన్ని కులాల సంఘాల తరఫున పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఈ క్యాండిల్తో నిరసన తెలియజేస్తున్నాం. ఆ పాపకి, 2 నెలల పాపకి మేము ఆత్మశాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. గూడూరు జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 82వ రోజు కొనసాగింది. నిర్వాహకుల పెంచల నాయుడు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష గూడూరును జిల్లా చేయాలని, అతి త్వరలోనే ప్రభుత్వం ప్రజల కోరికను తీరుస్తుంది అన్న నమ్మకంతో ఉన్నామని తెలిపారు. గూడూరు జిల్లా కావాలి, గూడూరు జిల్లా కావాలి, గూడూరు జిల్లా కేంద్రం చేయాలి, గూడూరు జిల్లా కావాలని గత 82 రోజుల నుంచి మన గాంధీ భవన్ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదు, జరగదా మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గూడూరు ప్రజలంటే ఆయనకి ఇష్టం లేననిపిస్తుంది. మామూలుగా ఎవరైనా ప్రజల కోసం ఒక ముఖ్యమంత్రి మీకేం కావాలయ్యా అని అడుగుతాడు.
మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు మనల్ని 2 మండలాలుగా చేసేసాడు. 27 మండలాల నుంచి ఈ 2 మండలాలు చేసి, అయ్యా మీది గ్రామ స్థాయి, మేము చేసేసాం, మా ఇష్టం, మేము ముఖ్యమంత్రి, మా ఇష్ట ప్రకారం మేము చేస్తాం, ప్రజల నిర్ణయం అవసరం లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా 2 మండలాలు చేసేసి ఎవరికి మేము చెప్పుకోలేక మేము ధర్మ తీర్పులో వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటున్నాం. ఏమని, అయ్యా ఇంతకన్నా అన్యాయము భారతదేశంలో ఎవరికి జరగలేదు. అయ్యా వెంకటేశ్వర స్వామి, ఆ చంద్రబాబు నాయుడు మనసు మార్చి మా గూడూరు జిల్లా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గూడూరుకి అన్ని అర్హతలు ఉన్నాయి. మొట్టమొదటిగా భారతదేశంలో అర్హతలు ఎక్కడో ఎవరికి ఉన్నాయంటే గూడూరుకే ఉన్నాయి. ఎందుకంటే గూడూరు ప్రజలు ఈనాటి ఇది కాదు, గూడూరు అంటే 150 సంవత్సరాల చరిత్ర గల గూడూరు. అదేవిధంగా బ్రిటిష్ వారు కలెక్టర్స్, సబ్ కలెక్టర్స్ ట్రైనింగ్ ఏరియా ఏర్పాటు చేసిపోయారు. ఆనాటి నుంచి ఈనాడు వరకు ఎంతోమంది అధికారులు, చీఫ్ సెక్రటరీలు అయ్యి రిటైర్ అయిపోయి పోయినారు. అలాంటి గూడూరుని మీరు ఎలా 2 మండలాలు చేస్తారు? చట్టాలు లేవా? న్యాయస్థానాలు లేవా? మీ ఇష్టము, మీకు పవర్ ఉందని మీ ఇష్ట ప్రకారం చేసేస్తే ఇది ధర్మమా? మేమేం చేశాం మీకు? మీరంటే అభిమానం కదా మా ప్రజలకి, గూడూరు ప్రజలకి చంద్రబాబు నాయుడు అంటే అనలేని ప్రేమ, అభిమానం. కానీ మీకు ఎవరో ఒక పనికి మాలోళ్ళు చెప్పారని వాళ్ళ మాట తీసుకున్నారు. అది ఎంతవరకు న్యాయం అంటే మాకు అర్థం కావటం లేదు. దయచేసి మా గూడూరుని జిల్లా చేసి ఆ వెంకటేశ్వర స్వామికి మీరు ఎదురుపోకుండా మీ విషయముగా నేను చేశానయ్యా, గూడూరుని జిల్లా చేశానని అనిపించుకొని మీరు మీకు కోటి దండాలు పెడుతూ మేము సెలవు తీసుకుంటున్నాం. విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు చేరుకునేలా శ్రీ చైతన్య విద్యా సంస్థ విద్యను నేర్పిస్తుందని, రాష్ట్ర స్థాయిలో కూడా శ్రీ చైతన్య విద్యార్థులు ర్యాంకులు సాధించారని విద్యా సంస్థ ఏజీఎం శ్రీకాంత్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన శ్రీ చైతన్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీప కాంతులతో పాఠశాలను అందంగా అలంకరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యా సంస్థ ఏజీఎం శ్రీకాంత్ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రుల రాకతో పాఠశాల ఆవరణం సందడిగా మారింది. ఏజీఎం శ్రీకాంత్ మాట్లాడుతూ 15 సంవత్సరాల కిందట గూడూరులో శ్రీ చైతన్య విద్యా సంస్థను స్థాపించడం జరిగిందని, గత సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించిందని గుర్తు చేశారు. విద్యార్థులు చిన్నతనం నుండి ఒక లక్ష్యంతో చదువుకోవాలని, దాన్ని సాధించేందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మొత్తానికి కోచింగ్ ఇచ్చే స్టాఫ్ ఆడున్నారు. సో హాస్టల్ కి మంచి పేరు ఉంది, బిల్డింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. మంచిలో వాళ్ళే చెక్ చేసి మేనేజ్మెంట్ కి ఇంటిమేట్ చేస్తారు. సో వాళ్ళని నిజంగా మనం సన్మానించుకోవాలి. అలాగే సుహాసిని మేడం ప్రీ ప్రైమరీ, ఆవిడ ప్రీ ప్రైమరీ పిల్లలకి ప్రతి క్షణం ఇంట్లో వాళ్ళు పట్టించుకోడు. హై స్కూల్ బాగా ఉందంటే 100% కారణం శ్రీహరి ఆధ్వర్యంలో ఉండడం. ఉదయం 7 గంటలకు ఇక్కడికి వస్తాడు, రాత్రి 9కి వెళ్తాడు. ఇంట్లో పిల్లలు వచ్చారా ఏం చేస్తారా అన్నీ పట్టించుకోడు. స్టూడెంట్స్ పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి. అలాగే కిరణ్మయ్య మేడం అసలు నడుస్తున్నా కూడా తెలియదు, పిల్లలతో ఎలా ఉండాలో అలాగే ఆవిడ కూడా చిన్న బిడ్డలాగే ఉంటుంది. సో చక్కగా పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఉంది కిరణ్మయ్య మేడం. ప్లీజ్ మేడం. హరిబ్రహ్మాదేవ్ సార్, ప్లీజ్ సార్. హరిబ్రహ్మాదేవ్ సార్ కంప్యూటర్ లాగా ప్రాక్టీస్ సిస్టమ్ ఉంటుంది, మనకి సత్కరించవలసిందిగా మా ఏజెన్సీ రిక్వెస్ట్ చేస్తున్నాను. గూడూరు పీపుల్ గట్టిగా క్లాప్స్, ఎందుకంటే మీ ప్రిన్సిపల్ గూడూరు అనేది ప్రవృత్తి మంచి రచయిత, ఒక అద్భుతమైన రచయిత మనకు దొరకడం. రాబోయే కాలంలో మనం ఉన్నాం అనేది కూడా చాలా గొప్పతనం.
అలాంటి థ్యాంక్ యూ స్టార్ట్. వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతానికి వచ్చి ఆ సెల్ ఫోన్ తో పని ఏంటండి, కాసేపు లోపల పెట్టండి. మాస్టారు మిమ్మల్ని ఆ ఫోన్ జోబులో పెట్టండి. మీ సమయాన్ని ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోతున్నది మీ బిడ్డల డాన్సులతో, కిట్లతో, యాంకరింగ్లతో చేస్తున్న అద్భుతం. ఆ శివయ్య ఆశీస్సులతో అంబరాన్నంటే సంబరాలతో ఉత్తమమైన మార్గం చూపి విజయం ఇస్తుంది. శ్రీ చైతన్య స్టూడెంట్స్ కు బెస్ట్ నేటి బాలలే మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడంతో పాటు 596, 595, ఉపయోగించుకుని అడాప్షన్ టీచర్ చేసే ప్రోగ్రామే ప్రేయర్ ప్రొసీడింగ్స్. ఎస్
అడాప్షన్ టీచర్ చేసే ప్రోగ్రామే ప్రేయర్ ప్రొసీడింగ్స్. శ్రీ చైతన్య విద్యా సంస్థల గురించి గూడూరులో 15 సంవత్సరాల నుంచి మా ప్రస్థానం ప్రతి సంవత్సరం ఒక బెంచ్ మార్క్ రిజల్ట్తోనే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ 598 మార్క్స్ స్టేట్ సెకండ్ బెస్ట్ ర్యాంక్ ఈ బ్రాంచ్ నుంచే ప్రొడ్యూస్ అవడం జరిగింది. అట్లాగే ఆల్ ఓవర్ ఇండియాలో ఐకాన్ ఓరియంటేషన్లో ప్రతి ఒక్కొక్క క్లాస్ నుంచి టాప్ 10లో ఉంటూ వస్తున్నారు. వాళ్ళు కూడా రేపు ఖచ్చితంగా జేఈ మెయిన్స్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ ఈ గూడూరు పట్టణానికి మంచి పేరు తెచ్చే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. అది ఘనంగా చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నామండి. కాబట్టి మా పేరెంట్స్ అందరూ ఈ కార్యక్రమం అయిపోయే వరకు లాస్ట్ వరకు ఇదే డిసిప్లినింగ్ మేనర్తో మీ స్టూడెంట్స్ మీ పిల్లల ఆటపాటలను చక్కగా వీక్షించి మీ అభిమానాన్ని మా మీద చూపుతారని మా శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం మా చైర్మన్ మేడం ఝాన్సీ లక్ష్మీబాయి గారి తరఫున, అట్లాగే మా డైరెక్టర్స్ సుష్మా గారు, శ్రీధర్ గారు, సీమా గారు, నాగేంద్ర గారి తరఫున, అట్లాగే మా శ్రీ చైతన్య విద్యా సంస్థ నెల్లూరు తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అనండి. కోట మండలం గూడలి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ నిర్మిస్తున్నారని గ్రామస్తుల ఆందోళన. నెల్లూరు జిల్లా కోట మండలంలోని గూడలి పంచాయతీ పరిధిలోని గూడలి గ్రామంలో సెల్ టవర్ నిర్మిస్తున్న తరుణంలో 176 సర్వే నెంబర్లో పర్మిషన్ తెచ్చుకున్నామని ఇండస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పబ్లిసిటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్స్ వేమారెడ్డి, షనీల్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పర్మిషన్ ఇచ్చేటప్పుడు గానీ, పర్మిషన్ తీసుకునేటప్పుడు గానీ, నిర్మాణం జరిగేటప్పుడు గానీ ఎప్పుడు కూడా ప్రజలకు గానీ పంచాయతీ ఆఫీసర్లు దృష్టికి తీసుకురాలేదని ఆయన తెలియజేశారు. గూడలి పంచాయతీ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని, నిన్న మొన్నటి వరకు చర్చి విషయంలో గ్రామస్తులు ఇబ్బందులు గురికాగా ఇప్పుడు కొత్తగా సెల్ టవర్ నిర్మించడం గ్రామస్తులకు శాపంగా మారిందని తెలియజేస్తున్నారు. అనంతరం పంచాయతీ సెక్రటరీ జీవన్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని షనీల్ రెడ్డి తెలియజేశారు. నిర్మాణం అయితే జరగనిచ్చేదే లేదని ఇండస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి తెలియజేయడం జరిగిందని, 10 రోజుల లోపల చర్యలు తీసుకోకపోతే పై అధికారులకు తెలియజేస్తామని ఆయన సూచించారు. ఇండస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ నుండి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకోవాలని, దౌర్జన్యంగా నిర్మించాలనుకుంటే గ్రామస్తులు ఒప్పుకోరని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయసాయిరెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, గూడలి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా నా దగ్గర ఎవరు రాలేదు, ఇప్పుడు కూడా రాలా. ఎవరు అడగలేదు, ఒకసారి మాట్లాడగల పని జరుగుతూ ఉంటే కూడా 3 నెలల నుంచి ప్రాసెస్ జరగట్లేదు. నేను తప్పు చేసి గుంటలు ఓడిన తర్వాత మనకి అర్థమైంది. అంత ముందే గుంటలు రోడ్ ఎక్కువ కాదు. నేను వాళ్ళకి ఊరు లీజుకి ఇచ్చిన ఊర్లో వద్దన్నప్పుడు మనం కూడా ఇప్పుడు వాళ్ళ కాలేజీలో పెడతాం దాన్ని. నేను అప్పుడే వ్యతిరేకించేసాను. అన్న అది కుదరదు, ఆయన కాలేజీలో అవతల పక్క కట్టుకున్నాడు. నాకు తెలుసు కదా, వాళ్ళు రిలయన్స్ నా ఇంటికాడికి వచ్చి మొత్తం పర్మిషన్స్ తీసుకోకపోయి కూడా నేను వద్దని చెప్పిన లాస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు గూడలి గ్రామంలో
ఎయిర్టెల్ టవర్, ఎయిర్టెల్లో కాదో తెలియదు కానీ ఎయిర్టెల్ టవర్ అని చెప్తున్నారు. దాని నిర్మాణం కోసం అని చెప్పి 176 సర్వే నెంబర్లో పర్మిషన్ తెచ్చుకున్నామని ఇండస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. కానీ ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ, పర్మిషన్ తీసుకున్నప్పుడు కానీ, నిర్మాణం జరిపేటప్పుడు కానీ ఎప్పుడూ కూడా ప్రజలకు కానీ, పంచాయతీ ఆఫీసర్లకు కానీ తెలియజేసింది మాకైతే, మా దృష్టికి అయితే రాలేదు. ఇవాళ ఏంటంటే ఆ టవర్ నిర్మాణం అక్కడ జరిగితే చుట్టుపక్కల గుళ్ళు కానీ, బళ్ళు కానీ, ఇల్లులు కానీ నడి మధ్యలో కడుతున్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలంతా ఒక రిప్రజెంటేషను పంచాయతీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోమని చెప్పాం. 10 రోజుల్లోపు చర్యలు తీసుకోకపోతే మళ్ళీ దీన్ని మేము పై వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి నిర్మాణం మాత్రం జరగనిచ్చే పరిస్థితి లేదు. దాన్ని మేము ఇండస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా పంచాయతీ అప్రూవల్స్ కానీ ఇంకోటి ఏమి లేకుండా స్టార్ట్ చేసేయడం, దౌర్జన్యం చేయడం, ఇలాంటి దౌర్జన్యాలు చేసి నిర్మాణం చేయాలనుకుంటే ప్రజలందరూ దాన్ని వ్యతిరేకిస్తారు, దాని నిర్మాణం జరగనివ్వరు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇండస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఎంత తొందరగా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసుకుంటే అంత మంచిది వాళ్ళకే. లేదనుకుంటే వాళ్ళు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తుంది. మేమంతా గూడలి గ్రామస్తులం. ఇక్కడ ఎందుకు సమావేశం అవ్వాల్సి వచ్చిందంటే, గూడలలో మాకు తెలియకుండానే, అంటే గ్రామస్తుల యొక్క అనుమతి లేకుండానే, ఎటువంటి అనుమతులు లేకుండానే ఇక్కడ ఒక ఎయిర్టెల్ అంటున్నారు, అది ఒక సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. మనం వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఆ సెల్ టవర్ వల్ల ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మొట్టమొదటి కారణం అది. నెక్స్ట్ జనరేషన్ అనేది ఖచ్చితంగా దీనివల్ల ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా మాకు వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీన్ని మేము మీడియా ద్వారా అందరి దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. వాళ్ళకి చెప్పి చూసాము, ఇండస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట, చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. సరే, ఇన్ కేసు వాళ్ళు ఇంకా దీన్ని కొనసాగించాలంటే దాని పరిణామాలు ఏంటనేది మా గ్రామస్తుల ద్వారా మేము చూపిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి బెదిరింపు ధోరణితో మాట్లాడితే తామేమి భయపడేది లేదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం మణుగోలులో వైసీపీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశానికి ప్రతిస్పందనగా బుధవారం టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధంగా ఉన్నామని, వ్యక్తిగతంగా బెదిరింపులు చేస్తే భయపడేది లేదని, తామేమి చేతులు కట్టుకుని కూర్చోవడం లేదని, తగిన విధంగా సమాధానం చెప్తామని తెలిపారు. తమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ నేతలు 100 సార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని, తాము ఒక్కసారి చేసినందుకే జీర్ణించుకోలేకపోతున్నామని, రానున్న రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెబుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం యువత అధ్యక్షులు శివుడు రాజా, పిఎస్సిఎస్ డైరెక్టర్ సాని వెంకటరమణయ్య, మండల డీసీసీఎల్ అధ్యక్షులు రావుల జీతేంద్ర గౌడ్, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆశం సురేష్, కాల్తిరెడ్డి శ్రీనివాసులు గౌడ్, మోపూరు ధనంజయ రెడ్డి, బండికట్టు రవి ఆచారి, పుట్టమస్తానయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగింది వైసీపీ ప్రభుత్వం జరిగింది, ఇప్పుడు జరగలేదు అంట. మేము ఒక 3 కార్యక్రమాలు, వాటర్కి సంబంధించి, డ్రైనేజీలు, రోడ్లకు సంబంధించి, కాలనీలకు సంబంధించి 3 గురించి వారికి వివరించదలుచుకున్నాం. మొదటగా చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2024లో
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పక్షపాతి, పేదల పక్షపాతి అయినటువంటి మా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మొదటిగా చేసిన పని రైతు పక్షపాతిగా మన మునుగోలు చెరువు ఉంది, అందరికీ తెలిసిన విషయం, రైతులందరికీ తెలిసిన విషయమే. ఆ చెరువుకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో చెరువు కలుసు ఉంది. ఆ కలుసుని ఎటువంటి రిపేర్లు చేయలే వాళ్ళు. కండలేరు నుంచి నీళ్ళు వచ్చాయంటే వారు చేసే మొదటి పని ఏంటంటే చెరువు కట్టని తగ్గొట్టేసాడు, నీళ్ళని ఊరి మెత్తుకోలేడు. చంద్రమోహన్ రెడ్డి రాగానే, మా నాయకులు చంద్రమోహన్ రెడ్డి రాగానే మొదట చేసిన పని ఆ కలుసుని రిపేర్ చేసి ఆ గేట్లు పెట్టి నీరుని రైతులకి సక్రమంగా అందించడం. మరొకటి గురుతువులు ఉన్నాయి, ఆ గురుతువులు చక్కబెట్టి మాగానికి సంబంధించి ఎక్కువ కాకుండా. మా రాజాగౌడ్ గారు మొన్న చేసినటువంటి ఒక ప్రెస్ మీట్లో కాకాని గోవర్ధన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు, వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు అని చెప్పేసి నిన్న వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రజులు అందరూ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు. అయితే మేము ఒకటి దెబ్బదలుచుకున్నాము. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా వ్యక్తిగత టార్గెట్లు, వ్యక్తిగతంగా దూషించడాలు ఇట్లాంటివన్నీ చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి. మొదటి బీజం వేసింది అతనే. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మండల నాయకులు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ఈ ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 దాకా కొనసాగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని పనులు చేశారు? 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ పనిచేసింది. ఎన్ని పనులు చేశారు ఈ నియోజకవర్గం? నా పేరు భాస్కర్ గౌడ్, మొన్న ప్రెస్ మీట్లో మా రాజ్యాన్ని దాంట్లో తప్పే ఉంటే చూపించమని మేము సవాల్ చేసి అడుగుతున్నాము. మీ గోవర్ధన్ గురించి మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మా పెద్ద ఆయన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాకు ఎంతో వినయంగా ఉండమని మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎన్నో విధాలుగా గుణం, సంస్కారం, సంస్కృతి నేర్పి బట్టే మేము ఈ మధ్య మీరు తిరగలుగుతున్నారు. మా రాజ్యాన్ని దాంట్లో తప్పే ఉందో చూపించమంటున్నాం మేము. ఆ రోజు మీరేదో అన్నారు, మీ బిడ్డ గౌడ్ బిడ్డ భాస్కర్ గౌడ్ మీద కాకాని గోవర్ధన్ రెడ్డి STS కేసు పెట్టి 3 నెలలు ఇల్లు నీళ్లు వాకిలు లేకుండా నన్ను ఏ ఊరికి ఆ ఊరు తిప్పారు. ఆ రోజు ఏమైనారు వీళ్ళంతా? మీడియా మిత్రులకు నమస్కారం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా సోమిరెడ్డి గారిని పురుష పదయానంతో మాట్లాడడం, పదజాలంతో మాట్లాడడం, ఇలాంటివన్నీ మీరు ఇకనైనా సరే మాట్లాడకుండా విరమించుకోండి. ఇంకా కానీ పోతా ఉంటే మేము ఇంకా కూడా బరితెగించి మాట్లాడగలం. మాకు ఉన్నాయి నోళ్ళు, మేమేమి చేతులు కట్టుకొని లేవు. అందువల్ల మా సోమిరెడ్డి గారిని ఇప్పటికీ మాట్లాడకుండా మాకు అందరికీ నమస్కారం. నిన్న నేను మొన్న మా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకి కొన్ని వందల సూర్లు మాట్లాడుతారు వైసీపీ వాళ్ళు. ఏది చంద్రమోహన్ రెడ్డి గురించి నేను ఒక్క సూరి మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగత విమర్శలకు వచ్చి ఏదో నా ఇల్లు ఏదో టచ్ చేస్తారంట. టచ్ చేసి చూడమని చెప్పండి, ఒక సూరి తాకి చూడమని చెప్పండి. నేను ఏమన్నా మామూలుగానే రాజకీయంగానే మాట్లాడా. వీళ్ళు వ్యక్తిగత విమర్శలకు వచ్చి నా ఇంటి మీద, నా ఫ్యామిలీ మీద, వాళ్ళ మీద మాట్లాడతారా? జాగ్రత్త. అసలు టీ షాపుల కాడ ఇంకో దగ్గర మీ చరిత్ర తెలుసు. మీరు టీ షాపుల కాడికి వస్తే ఆ సిగరెట్ ఉంటే రాజకీయంగా రండి, లేదంటే మీ ఘనకార్యాలు తెలుసు. టోకన్ ప్రతిరోజు టోకన్ డబ్బులు దండుకున్నట్టు, లేఅవుట్లు వేసి డబ్బులు దండుకున్నట్టు దండుకున్నారు మీరు, సరేనా? ఎంత మందినే ఒక SC STలని కబ్జా చేసి భూములు దండుకొని తిన్నవాళ్ళు మీరు. ఏదన్నీ నిరూపించండి మీరు. నిన్న ప్రెస్ మీట్లో ఆయన మునుగోలు నన్ను తిరగని ఆవల తులసిరామ్ యాదవ్ అంటే ఆయన ఎవరే నేను తిరగనీయకుండా చేస్తాను. నీ వయసు ఎంత, నా వయసు ఎంత?
మీ నాయన ఒరే అంటే నువ్వు ఉంటా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు మాట్లాడండి సరేనా. ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది. మాకు ఇంకా ఏం కాల ముందున్న ముసల పండుగ జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడేదానికి నేర్చుకోండి. అతను మిమ్మల్ని టార్గెట్ చేయలేదు. ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, అతని గురించి మీరు 100 సార్లు మాట్లాడారని, దాని గురించి మీరు మాట్లాడుతూ ఉంటే అతనొక్కడే ఎక్కడ మన మండల హెడ్ క్వార్టర్లో అతనొక్కడే దాని గురించి బాధపడి అతనొక్కడే దాన్ని స్పందించి మాట్లాడారు. దానికి ఎవరు స్పందించలేదు ఇక్కడ మునుబోల్లో. అతను అక్కడే స్పందించాడంటే దాన్ని మీరు ఏ విధంగా తీసుకోవాలి? అతను అక్కడే మగవాడు అనే విధంగా తీసుకోవాలి మీరు దాన్ని మునుబోలు మండలంలో, సరేనా? దాన్ని మీరు ఏదేదో మాట్లాడారు, దాని గురించి అతని గురించి అతని ఫ్యామిలీ గురించి ఏదేదో మాట్లాడారు. అవన్నీ తప్పు. అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరుగుతుంది అన్ని. నిన్న ప్రెస్ మీట్లో రాజా గారు ఏదో మాట్లాడారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు, బాగానే ఉంది. మీరు మాట్లాడింది ఏంది? ఆయన మాట్లాడింది రాజకీయంగా మాట్లాడాడు. ఒక ఎమ్మెల్యే గారిని, ఒక మాజీ మంత్రివర్యుల్ని అన్నారని బాధతో మాట్లాడారు. కానీ మీరు మాట్లాడింది వ్యక్తిగత విషయాలన్నీ మీరు మాట్లాడారు. వాళ్ళు ఏదో ఊర్లో నుంచి వచ్చేసారని, కట్టేశారని, కొట్టేశారని అని చెప్పింది మీరు. వ్యక్తిగతంగా పోయింది మీరు, వ్యక్తిగతంగా మాట్లాడింది మీరు. ఆ విధంగా మాట్లాడి మీరెక్కడ ఏం చెప్పింది? మేమంతా వచ్చి మా ఎమ్మెల్యే గారిని ఈ విధంగా అంటే మేము ఇల్లు ముట్టడిస్తామని చెప్పారు. మీరేం చెప్పారు? ఇంటికి వచ్చి కొడతామని చెప్పి. ఎంత తేడా ఉందండి దానికి దీనికి? సాటి కులస్తులు మీరు కూడా మీ కులస్తుల్ని మీరు కించపరిచేట్టు మాట్లాడితే ఇంక ఇల్లు వేడుంది. సాధారణ బదిలీలో భాగంగా దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జీవి చౌదరి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో సమావేశం నిర్వహించారు. రోడ్డు మీద ట్రాఫిక్ నియంత్రణ, గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. అదేవిధంగా శ్రీశక్తి యాప్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అత్యవసర సమయంలో తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. నా పేరు జీవి చౌదరి. నేను ఇక్కడ కొత్తగా మొన్న ఆదివారం సత్రం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో దొరవారి సత్రం మండలానికి సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ముఖపరిచయంగా మాట్లాడుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని ఒకళ్ళొకళ్ళు పరిచయ వేదికగా ఈ కార్యక్రమం కోసం అని చెప్పేసి అందరినీ ఆహ్వానించడం జరిగింది. పోలీస్ అండ్ మీడియా సంయుక్తంగా కలిసి పనిచేసే విధంగా, అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ షేరింగ్, మేము ఏదైనా ప్రెస్ ముఖంగా ఏదన్నా చెప్పదలసిన విషయాన్ని కూడా పోలీస్ అండ్ మీడియా గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అందులో పోలీస్ స్టేషన్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా న్యూస్ ఉన్నా కూడా మేము షేర్ చేస్తాం. అదేవిధంగా మండలంలో సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ నోటీస్కి వచ్చినా కూడా గ్రూప్లో షేర్ చేయడం, పర్సనల్గా షేర్ చేసేస్తే పోలీస్ అండ్ మీడియా సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, అదేవిధంగా బాధ్యతాయుతంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభాముఖంగా అందరినీ విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ మండలం వచ్చేసరికి మీ అందరూ తెలిసిన విషయం, చాలా మనకి ఎక్కువ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మండలం. అదేవిధంగా మనకి దగ్గరలో నియర్ బై ఫారెస్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి టూరిస్ట్ స్పాట్ ఒకటి మనకి మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నేలపాటు మీ అందరికీ తెలిసిన విషయమే, టూరిస్ట్ స్పాట్ కాదు ఒకటి ఉంది. ఏదన్నా సరే ఈ షేడ్ ఏరియాస్ కొంచెం మైన్యూట్గా ఉండేటువంటి విషయాల్లో ఏవైనా ఉంటే, ఏదన్నా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరిగినా, లేదా ఇంకొక చోట ఏదన్నా ఓపెన్ డ్రింకింగ్ కానీ, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, హైవే ఎక్కువ ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ ప్రివెంటివ్ జరిగే విషయంలో కూడా పోలీస్ శాఖ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎవ్రీడే విజిబుల్ పోలీసింగ్లో భాగంగా కూడా విజిబుల్ పోలీసింగ్ను కూడా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ను కూడా పెంచడం జరిగింది. సాయంత్రం పూట 5 to 8 విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ముఖ్యమైన కూడల్లో ఏవైతే సెంటర్స్, జంక్షన్స్ ఉన్నాయో, ట్రాఫిక్ ఏరియాస్, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ జరిగేటువంటి ఏరియాస్, లేక కాలేజెస్, స్కూల్స్, ఎక్కడైతే పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్కి పోలీస్ సేవలు అవసరమైనటువంటి చోట విజిబుల్ పోలీసింగ్ను కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ను కూడా పెంచడం జరిగింది. అందులో 5 to 8 వరకు ఆ కూడల్లో ఉండటం, యాక్సిడెంట్ జరగకుండా చూడటం, వివిధ ప్రాంతాల్లో కొంచెం ఇంటీరియర్ ఏరియాస్లో
ఓపెన్ బూజింగ్, ఓపెన్ డ్రింకింగ్ ఏదైతే ఉన్నాయో అటువంటి కార్యకలాపాలు జరగకుండా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి జరగకుండా చూసుకునే దాని విధంగా డే పెట్రోలింగ్ కూడా ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి డే పెట్రోలింగ్ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డే పెట్రోలింగ్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి విలేజెస్ అన్ని విజిట్ చేయడం, విలేజ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి అక్కడ పబ్లిక్ గురించి మొత్తం చూసుకుంటూ సైబర్ క్రైమ్ గురించి, ఈ గాంజా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే గంజాయి మత్తులో యువత లేకపోతే ఉన్నారో అటువంటి విషయాలు కొంచెం తీసుకొని మా దగ్గర ఒక డేటా కూడా నమోదు చేయబడతా ఉంది. మా స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గంజాయి అమ్మేవాళ్ళు కానీ, తీసుకునేటువంటి వాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరున్నా కూడా ఇన్ఫర్మేషన్ పర్సనల్గా కూడా నాకు షేర్ చేయొచ్చు. దాని మీద తగిన చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోబడుతుంది. వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎక్కడైనా సరే మళ్ళీ రిపీటెడ్ అఫెండర్స్ కానీ రెగ్యులర్గా లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండే విధంగా చూసుకునే బాధ్యత అందరి మీద ఉంది. అలా కాకుండా వక్రీకరించినట్లయితే చట్ట ప్రకారం తీసుకునే చర్యలకు కూడా బాధ్యులు అవుతూ ఉంటారు. అటువంటి విషయాలు కూడా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం కోసం అని చెప్పేసి మీ అందరూ తోడ్పాటు అవసరం అని చెప్పేసి భావించి ముఖపరిచయం కోసం అని చెప్పి ఈ మీటింగ్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఇంకా ఏమన్నా విషయాలు ఉన్నా కూడా ఫర్దర్గా పర్సనల్గా కానీ లేకపోతే గ్రూప్ వైజ్ కానీ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఉన్నటువంటి పీస్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ ఏదైతే ఉందో పబ్లిక్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రజల కోసం అని చెప్పేసి పీస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూస్తే పబ్లిక్ కోసం అని చెప్పేసి మనం అంతా పోలీస్ శాఖ మీడియా కూడా సంయుక్తంగా పనిచేసే విధంగా మీరందరూ తోడ్పాటును అందిస్తారని, చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా జరిగినా కూడా ఇమీడియట్లీ మా నోటీస్లో పెడితే సరి చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇమీడియట్లీ చేస్తూ ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఈ శక్తి యాప్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరి ఆండ్రాయిడ్ మొబైల్స్లో డౌన్లోడ్ చేస్తాము. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్లో కూడా డౌన్లోడ్ చేస్తాము. దాంట్లో మనకి కొన్ని ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయి. ఆడవాళ్ళు ఎవరైనా ఒంటరిగా ఎక్కడైనా డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజ్ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే దగ్గరలో అందుబాటులో ఎవరు లేకపోతే సహాయం చేయడానికి ఆ శక్తి యాప్ ద్వారా SOS బటన్ టచ్ చేసినట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ వాళ్ళకి సహాయం చేయడానికి పంపించడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ వాళ్ళు మనకి వెహికల్ ప్రొవైడ్ చేశారు, శక్తి వెహికల్ అనేసి. ఈ శక్తి టీంలో భాగంగా SI గారు ఉంటారు, స్టాఫ్ ఉంటాం. మేమందరం వెళ్ళి అన్ని చోట్ల అంటే స్కూల్స్ ఎక్కడైతే లేడీస్ ఉంటారో పబ్లిక్ ఏరియాస్లో అన్ని చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆ శక్తి యాప్ ద్వారా వచ్చిన కాల్స్ని అట్లాగే 100 కాల్స్ 112 కాల్స్ అన్నిటికీ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం శక్తి టీంలో భాగంగా. నెల్లూరు జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజా ఫిర్యాదుల నేపథ్యంలో మైనింగ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ను పలు మైన్లను తనిఖీ చేశారు. PGRS లో వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల తీరును పరిశీలిస్తూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా సైదాపురం మండలంలోని గిరి మైన్, ఒగ్గు కిష్టయ్య మైన్, ఎల్షద్ మైన్లను DD శ్రీనివాసరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. మైనింగ్ అనుమతులు, నిబంధనల అమలు, తవ్వకాల విధానం తదితర అంశాలపై అధికారుల వివరాలు సేకరించారు. తనిఖీల సమయంలో ఆయన వెంట మైనింగ్ శాఖకు చెందిన పలువురు సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్టు సమాచారం. జిల్లాలో అక్రమ మైనింగ్ పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని మైనింగ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీలో మైనింగ్ RI స్వాతి, మైనింగ్ సర్వేయర్ సుధాకర్లు పాల్గొన్నారు. ఫోన్ చేయండి, మళ్ళీ లేట్ మీరు చెప్తారు. నేను మన పిల్లలు పంపిస్తాను. ఎక్స్ట్రాక్షన్ సార్, ఓపెన్ క్యాస్ట్ సార్. నేను చూసిన మైండ్స్ వరకు అర్థమైంది సార్. అందరూ వేసినంటే అర్థమైంది. ఐ మీన్ ఎక్స్కవేషన్ బయటకు తిరిగింది సార్. ఇక్కడ ఈ ఏరియా ప్రకారం నేను నోటీస్ చేసి ఓపెన్ చేస్తాను.
కాబట్టి మీరన్న పాయింట్ అక్కడ మ్యాచ్ అవుతుంది సార్. పాకెట్ డిపాజిట్ కాబట్టి ఓపెన్ క్యాష్ చేస్తే మైండ్ లైఫ్ తగ్గిద్దమ్మా. నీళ్ళు వచ్చి వర్కింగ్ కెపాసిటీ అండర్ గ్రౌండ్ స్వాతంత్రం రాకముందు నుంచి సార్ బియ్యం మైనింగ్ సార్. బియ్యం మైనింగ్ కదా, మీ అనుభవం మీద ఈ సైదాపురం ఏరియాలో అండర్ గ్రౌండ్ చేస్తే బాగుంటుందో ఓపెన్ చేస్తే బాగుంటుందా సార్? అది ఆన్సర్ అందుకు నేను లేనే అని అడిగినట్టుగా చెప్తున్నాను. లేదు ఓకే, ఈ ఏరియా ప్రకారం అయితే యాజ్ అన్ మైకా ఎక్స్ట్రాక్షన్ బేస్డ్ ప్రకారం అయితే అండర్ గ్రౌండ్ కరెక్ట్. శశాంక్ నాయుడు అది ఈ నంబర్లో కొంత ఉంది, నేను బయట నన్ను ఏమైందంటే నా ఫోన్ కూడా ఆగిపోతే అందుకు లాక్ లేదు. లాక్ ఇస్తే కానీ ఓపెన్ చేయాలి. అదే తీయొచ్చు అంట నాకు తెలియదు. సార్ కెనాల్ సర్ఫేస్ ప్లాంట్ ఇది కావాలని వీళ్ళు ఇబ్బంది పెట్టాను తప్ప అధికార పార్టీ వీళ్ళు పక్కగా పేపర్ వర్క్ పక్కగా ఉంటుంది. ఇటేనయ్యా ఇటేనా సరే మళ్ళీ చేపిస్తాను. బాబు ఇది ఒకటే చెప్తారు మేనేజర్ గారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో భాగంగా అమ్మవారికి విశేష అభిషేకం అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా అంకురార్పణ, రక్షాబంధనం, కలశ స్థాపన, హోమాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సరే, నీకు ఒక్క మాట చెప్పేసి తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. రేపు సాయంత్రం కాబట్టి నీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా తడాలు ఉంటాయి. సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, సమర్పయామి, స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి, వస్త్రార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి, అజాసే ప్రయచ్ఛామి పరస్వదస్తు మే ముఖం పరస్వక్షరా అస్తు మే పరస్వానిర్స్వద ప్రజ్ఞం పరసా సంప్రముద్యమానాయ ప్రజనాయ గుణాది అపాయాయ విఘ్నయోరసః నమఃమస్మావిశ్వాయనాయ ఆయుషే దీర్ఘాయ కాలగృహ్ణామి అహమస్మి ప్రథమచారితస్య పూర్వం దేవే ఆశ్రయం సత్ప్రణతాః ప్రతీకం భద్రం గ్రహంతునత భద్రవాసః బృహద్వామయముచ్యతే సభా గట్టిగా పట్టుకోవాలి రామ. ముందు కూర్చోవా, వెనక కూర్చోమ్మా. ఆయన ఒక్కరికి ఆహ్వానించమ్మా. శ్రీనివాసరెడ్డి గారు ఓం గం గణపతయే నమః స్వాహా, 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 ఓం గం గణపతయే ఓం దత్తాత్రేయాయ విద్మహే అగ్రపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ స్వాహా, ఓం దత్తాత్రేయాయ విద్మహే అగ్రపుత్రాయ ధీమహి. మాధవ, అనంత, కేశవ, కృష్ణ, విష్ణు, ఋషికేశ, వాసుదేవ నమోస్తుతే. రామవత్సరాంతకే భక్తాయ బ్రహ్మణానందమానస్తిదాసాస్తే యజమానో హరుభ్యః మహేరమానో వర్ణేః భవద్భిర్శివసమా. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, ఐసీడీఎఫ్ కి బడ్జెట్ పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాడ్యుయేట్
అమలు చేయాలని, అంగన్వాడీలకు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు ప్రాజెక్ట్ ఎన్జిఓ విశ్రాంతి భవనం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రోజుకి 2వ రోజుకి చేరుకున్నాయి. గూడూరు సిఐటియు ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, 50 సంవత్సరాలు చరిత్ర కలిగిన అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇప్పుడు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, 2024 మార్చిలో అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేస్తామని జీవో నెంబర్ 8 ఇచ్చారని, అయితే నేటికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టానికి అమలు చేయడానికి గైడ్ లైన్స్ రూపొందించలేదని, మే నెల అంతా వేసవి సెలవులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అధ్యక్ష కార్యదర్శకులు ఏ ఇంద్రావతి, బిఎస్ ప్రభావతి, హెల్పర్స్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ నిరీష, ఎస్కే మస్తానమ్మ, సెక్టర్ లీడర్లు ఎన్ బుజ్జమ్మ, లక్ష్మి, జి కృష్ణవేణి, ఎన్ శ్యామల, బి విజయమ్మ, బి సరసమ్మ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు గ్రామంలో రజకులపై ఆగ్రహణాలకు చెందిన కొంతమంది రెడ్లు కేవలం టికెట్ కొనలేదన్న కారణంతో అతి దారుణంగా కొట్టారు. కొట్టడం కాకుండా చిన్న 2 నెలల పాపని కాలికి నేలకేసి కొట్టి కాలుతో తన్ని ఆ అమ్మాయి చనిపోవడం, చిన్న పాప చనిపోవడం కూడా కారణమయ్యారు. ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత నిర్కృతిగా ప్రవర్తిస్తుందంటే, ఒకవేళ మీరు ఉండొచ్చు ఇక్కడ మాకు ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు అన్ని ఆగ్రహాలు అందరూ బీసీలు అందరూ కలిసి కొన్ని దగ్గర ఉన్నాయి, కొన్ని దగ్గర మాత్రం తేడాలు ఉన్నాయి. గ్రామ బహిష్కరణలు చేయటం, ఈ విధంగా దాడులు చేయటం, మగవాళ్ళని కాదు ఆడవాళ్ళని మీద దాడులు జరగటం ఈ మధ్య అధికంగా ఎక్కువ అవుతున్నాయి. ఈ రజక వాళ్ళ మీద కేవలం వాళ్ళని టిక్కెట్ కొనలేదన్న కారణం కాకుండా వేరే ఉద్దేశంతో 6 మంది రెడ్లు కలిసి అతి దారుణంగా కొట్టడం జరిగింది. ఈ విషయంపై మేము జిల్లా ఎస్పీ గారికి, అక్కడ నాగర్ కర్నూలు ఎస్పీ గారికి, అక్కడ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. ఇంతవరకు అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ధర్నాలు జరుగుతున్నాయి, 4 రోజులు ధర్నాలు జరుగుతున్నాయి. ఇట్టగానే అరెస్ట్ చేయకపోతే మేము కూడా ధర్నాలు చేసి నిరసన తెలియజేస్తామని తెలియజేస్తాం. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా దశల వారీగా, జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి 23వ తేదీ నుంచి వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు గడిచిన అమలు చేయకపోవడంతో మళ్ళీ పోరుబాట ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో 42 రోజులు దేశ చరిత్రలో ఇంతవరకు ఏ యూనియన్ చేస్తుంటారు. దేశ చరిత్రలో 42 రోజుల పాటు యూనియన్ అంగన్వాడీ వాళ్ళు రోడ్డు మీదకి రావడం, వాళ్ళు మా సమస్యలు తీర్చమని చెప్పడం, వాళ్ళు కూర్చోవడం, రోడ్ల మీద కూర్చోవడం 42 రోజుల పాటు కొనసాగడం జరిగింది. ఈ 42 రోజులు కొనసాగడంలో వాళ్ళు జీవోగాడ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం జీవోగాడ మీ హామీలు నెరవేరుస్తామని చెప్పి జీవోగాడ వాళ్ళు కాపీగాడ ఇవ్వడం జరిగింది. కానీ ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ 42 రోజులు ఉద్యమాల్లో ఆ ప్రభుత్వం పతనమైపోయింది. బుద్ధి చెప్పారు, అది ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ హామీలు మేము నెరవేరుస్తాం అని చెప్పి ప్రభుత్వం వచ్చి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు వీళ్ళ పరిస్థితిని ఇంతవరకు పట్టించుకోవడం లేదు. నిన్న అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు హెల్పర్లు రావడం జరిగింది. వీళ్ళ పరిస్థితి ఏంటంటే, పసిబిడ్డలకి ఒంటెలు పోసినా, లిటన్ పోయినా, పాలు దాగిపోయడం, పసిబిడ్డల కాడి నుంచి ఐఏఎస్ ఆఫీసుల వరకు వీళ్ళకి కనీసం 50 సంవత్సరాల చరిత్ర ఉంది అంగన్వాడీ టీచర్లకి. ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే కనీస వేతనం ఇంతవరకు అమలు చేయలేదు. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు అమలు చేసినా వీళ్ళు ఇక్కడ అమలు చేయకుండా పోతున్నారు. వీళ్ళకి ఇచ్చే చాలని జీతాలతో నానా అవస్థలు పడుతున్నారు. కనీసం పని చేయని ఫోన్లతో యాప్లు పని చేయకుండా పని భారం ఎక్కువ పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయని పరిశ్రమలో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు సమ్మె ఉధృతంగా మారుతుందని చెప్పి, ఈ కూటమి ప్రభుత్వం పతనానికి కూడా పునాది పడబోతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. నుంచి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రిలే దీక్షలు చేస్తున్నాము. రోజుకో నిన్న 23వ తారీఖు అంగన్వాడీ టీచర్లు చేయటం జరిగింది. ఈరోజు 24 అందరూ కూడా అంగన్వాడీ ఆయాలు, హెల్పర్లు ఇక్కడ శిబిరంలోకి రిలే దీక్షలు చేయటానికి వచ్చారు.
ఇంకా మరియు 27వ తారీఖు దాకా నెల్లూరు పీడీ ఆఫీసులోను, తర్వాత 27 కలెక్టరేట్ ముట్టడి, ఇలాగా మాకు 27వ తారీఖు వరకు కార్యక్రమాలు ఉన్నాయి. అంగన్వాడీలకు బడ్జెట్లో వేతనాలు పెంచాలి, 26,000 కనీస వేతనం ఇవ్వాలి, గ్రాట్యుయేట్ గైడ్లైన్స్ ప్రకారం గ్రాట్యుయేట్ అమలు చేయాలి, మే నెల టోటల్ మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలి, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వాళ్ళకిచ్చే కొద్ది వేతనంతోనే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా ఉండటం జరుగుతుంది. ఆ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఇచ్చిన తక్కువ వేతనంతో కుటుంబాలు జరగటం కానీ చాలా కష్టంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అంగన్వాడీలకు బడ్జెట్లో వేతనం పెంచి అంగన్వాడీలకు వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇట్లు బిఎస్ ప్రభావతి, ఇంద్రావతి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు గాంధీనగర్ లో ఏపీ ప్రజాకుల సంఘాలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఘనంగా శ్రీ చైతన్య పాఠశాల వార్షికోత్సవం. కోట మండలం గూడలి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ నిర్మిస్తున్నారని గ్రామస్తుల ఆందోళన. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో భాగంగా అమ్మవారికి విశేష అభిషేకం, అలంకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.